ఐపీఎల్ లో రసవత్తరమైన మ్యాచ్ కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు విరాట్ కోహ్లీ ప్రాణాలకు ముప్పు ఉందనే వార్తలు కలకలం రేపుతున్నాయి. దీంతో ఎలిమినేటర్ మ్యాచ్ కోసం మంగళవారం జరగాల్సిన ప్రాక్టీస్ మ్యాచ్ తో పాటు మీడియా సమావేశాన్ని కూడా ఆర్సీబీ టీం రద్దు చేసుకుంది. విరాట్ కోహ్లీ ప్రాణాలకు ముప్పు ఉందనే హెచ్చరికలతోనే టీం యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. దేశంలోనే అత్యంత పాపులర్ క్రీడాకారుడైన విరాట్ కోహ్లీ ప్రాణాలకు ముప్పు ఉన్నట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది. దీంతో ఆర్సీబీ ఫ్రాంచైజీని పోలీసులు ముందుగానే అలర్ట్ చేశారు. 2 రోజుల క్రితం అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ లో 4 ఐసిస్ అనుమానిత ఉగ్రవాదుల్ని పోలీసులు అరెస్ట్ చేయగా కోహ్లీ భద్రతకు ముప్పు ఉందన్న విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో కోహ్లీ ఫ్యాన్స్ తో పాటు దేశ ప్రజలందరూ ఉలిక్కిపడ్డారు. తాజా పరిణామాలతో ఆర్సీబీ ఆటగాళ్లు బస చేసిన హోటల్ వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పోలీసులు అధికారి విజయ్ సింగ్ జ్వాలా తెలిపారు. విరాట్ కోహ్లీ జాతీయ సంపదని, అతని భద్రత తమకు అత్యంత ప్రాధాన్యమని విజయ్ సింగ్ స్పష్టం చేశారు. మంగళవారం ఐపీఎల్ క్వాలిఫైయర్ 1 మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన సంగతి తెలిసిందే. నేడు రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ కూడా అక్కడే జరగనుంది. అయితే కేకేఆర్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ సందర్భంగా రాజస్థాన్ బెంగళూరు జట్లు ప్రాక్టీస్ చేసేందుకు ఇబ్బంది కలిగింది. దీంతో వీరు ప్రాక్టీస్ కోసం గుజరాత్ కాలేజ్ మైదానాన్ని కేటాయించారు. అయితే భద్రతా కారణాల రీత్యా బెంగళూరు జట్టు ప్రాక్టీస్ రద్దు చేసుకోగా రాజస్థాన్ మాత్రం ప్రాక్టీస్ చేసింది. మరోవైపు విరాట్ కోహ్లీకి ముప్పు వార్తలపై అతడి ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.